నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు. ఓ పక్క వీరమల్లు డిప్యూటీ సీఎం గారి మీద కేసు ఫైల్ అయిందట. ఆయనతో రచ్చగొట్టే విధంగా మాట్లాడారు. మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ స్ట్రాటజీ ఏంటో, ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశం. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ అమరావతి దశ మారనుంది అని, అజ్ఞాతంలో అనిల్ కుమార్ యాదవ్ మీసాలు మెలేశారు, తొడలు కొట్టారు, కానీ ఇప్పుడు భయపడుతున్నారట. సో ఎక్కడున్నా సరే ఎత్తేస్తామని వీళ్ళు అంటున్నారు. ఇక క్యాడర్పై జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ గతంలో అలా ఉండేది కాదు, పెద్దగా ఎవరిని కలిసేది కాదని టాకు. ఇప్పుడైతే మొత్తం చేంజ్ అయింది. లక్షలాది మంది సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారట, ఇంకా ప్రజల్లోనే ఉంటారట. రోజాకు హోంమంత్రి గారు వార్నింగ్, వేట మొదలయ్యింది రోజా మీదని, ఖచ్చితంగా ఎక్కడో దగ్గర దొరుకుతుంది ఆవిడని. ఇవే ఇష్యూస్ ఈనాడు ప్రైమ్ డిబేట్లో కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు పసుపులేటి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. బాలకోటి గారు, అమరావతి బహుజన్ జేఏసీ నాయకులు, కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా బాలకోటి గారు, వినిపిస్తుందా? వినిపిస్తుంది వర్మ గారు. ఓకే, ఏంటండి అనిల్ కుమార్ యాదవ్ గురించి మీరు చాలాసార్లు మాట్లాడేవారు కదా, ఆయన ఏంటి కనిపించట్లేదట? నిన్నటి నుంచి నీ రోజు విచారణకి వెళ్ళాలట, విచారణకు కూడా ఆయన ఎగ్గొట్టేశారట. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు, ఎలా చూడాలి? వర్మ గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. ఒక అనిల్ కుమార్ యాదవ్ గారే కాదు, అసలు ఎవరు కనిపిస్తున్నారు చెప్పండి మీరు? ఎందుకు కనిపించట్లేదండి? కనిపిస్తున్న వాళ్ళు ఎవరో ఎవరు కనిపిస్తున్నారు? కొడాలి నాని గారు కనిపిస్తున్నాడా? ఎందుకు కనిపించట్లేదు? వంశీ గారు కనిపిస్తున్నాడా? ఎక్కడ కనిపిస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడండి? మొత్తం మూసుకొని కూర్చుంటే ఎక్కడ మాట్లాడుతున్నారండి? రోజా గారు మాట్లాడుతున్నారు, ఆడకూతురు కాబట్టి. పేరు నాని గారు కనిపించడంలా, వల్లభనేని వంశీ గారి పని అయిపోయింది. ఇవన్నీ మనం గతంలో అనుకున్నదే కదా. కూటమి ప్రభుత్వం రాకముందు చెడపకరా చెడేవో అని మనం చెప్పిన మాటలే కదా. ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం అని చెప్పేసి అని ఆనాటి నాయకులు చెప్పారు. మనం కూడా కాస్త కోస్తే ఉద్యమాల నేపథ్యంలో మనమో చెప్పాము. ఇవన్నీ జరిగిందే కదా సార్. కాకపోతే ఏంటంటే వర్మ గారు, చర్చ అంతా కూడా ఎవరు కనిపిస్తున్నారు, ఎవరు కనిపించడం లేదు, ఎవరి మీద కేసులు పెడుతున్నారు, ఎవరిని ఎప్పుడు లోపలేస్తారు, ఈ చర్చ అంతా ఇటువైపు పోతుంది. అసలు నిజానికి కావాల్సింది ఏంటంటే ప్రజలు కూటమి పార్టీని ఎందుకు గెలిపించారు, ఏం ఆశించారు, ఏం కోరుకున్నారు, అభివృద్ధి ఎంత దిశలో ఉంది, అమలు ఎంతవరకు వచ్చింది, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ సింగపూర్ ఎందుకు పోయారు, ఎవరితో మాట్లాడటానికి పోయారు, ఏం తీసుకురావటానికి పోయారు, ఇది చర్చ జరగాల్సిన అంశం. ఈ రోజున ఏంటంటే ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుందంటే, నిండుగా ఉన్న నీళ్ళ మీద కనుక రాయేస్తే ఎలా అయితే నీళ్ళన్నీ కూడా కలివిడిగా అయిపోతాయో, వాళ్ళు ఏంటంటే ఓ రప్ప రప్ప అంటాము, పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడము, లేదా పవన్ కళ్యాణ్ బూతులు తిట్టడము, లేదా చంద్రబాబు గారిని తిట్టడము, వీటితో ఏమవుతుందంటే అసలు రాష్ట్రంలో ఈ అలజడి తప్ప అసలు అభివృద్ధి ఏమి జరగట్లేదా అనే ఒక వాతావరణం ఏర్పడుతుంది. సాధారణంగా నాకు తెలిసిందంటే ఇలాంటి వాతావరణం వస్తే కూటమి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, వైసీపీ పార్టీకి లాభం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏంటంటే పనిచేసేవాడిని ఖరాబు చేయటం, కదిలించటమే ప్రతిపక్షాల పనిగా ఉంటుంది. నేను ఒక మాట చెప్తా. నేను 10వ తరగతి 8వ తరగతి చదివేటప్పుడు మా అక్షరాలు చాలా గుండ్రంగా ఉండేవి, తెలుగు అక్షరాలు. అలా రాసుకుంటూ ఉంటుంటే ఈ రాతరానుడు ఏం చేస్తాడంటే పళ్ళు ఊపుతూ ఉంటుంటాడు, వీడు రాయకుండా. అలాగనే ఈ రోజున మీరు చర్చించినా నేను చర్చించినా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ఎందుకు పోయారు, ఏం తీసుకురావటానికి పోయారు, ఏ పారిశ్రామికవేత్తలకు కలబోతున్నాడు అనేది చర్చ జరిగితే రాష్ట్ర ప్రజలకి కొంత మేలు చేకూరుతుంది. ఈ కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, అరుసుకోటాలు. మీకు మాట చెప్తా. ఇప్పుడు 3,500 కోట్ల రూపాయలతో మద్యం స్కామ్ జరిగిందని సిట్ నిర్ధారణ చేసింది. ఆ మేరకు 11 మందిని అరెస్ట్ చేసింది. ఇవాళ మీ హైదరాబాదులో భారతీయ సిమెంటు దగ్గర సోదాలు చేసింది, కసిరెడ్డి రాజిరెడ్డిలలో సోదాలు జరిగింది. ఇప్పుడు మీరు కేఎస్ ప్రసాద్ గారిని అడగండి, ఏంటయ్యా ఈ సిట్కి సంబంధించిన 3,500 కోట్ల రూపాయలు అనండి, అది ఒక అక్రమ కేసు.
జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయటానికి కుట్ర చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్తారు. అసలు ఆ వైసీపీ పార్టీ అయితే అసలు మద్యంలో అక్రమమే లేదు, ఇంకా కేసు ఎక్కడి నుంచి వచ్చింది అని మాట్లాడతారు. వాళ్ళ ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులన్నేమో సంసారం, కూటమి ప్రభుత్వ హయాంలో పెడుతున్న దర్యాప్తులు కేసులన్నేమో సంసారాలు కావు. మరి ఈ విధమైన ఏదో ఒక మన ఒక జాగీర్ కోసం కలబడినట్టుగా, లేదంటే కుస్తీ పొట్లు పెట్టినట్టుగా నువ్వెంత నేనెంత, నా బలం చూడు, నా కండ బలం చూడు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 మంది సైన్యాన్ని రెడీ చేస్తున్నారు, ఇక వేట మొదలవుతుంది. 18 లక్షల మంది, లక్ష కాదు 18 లక్షల మంది. 18 లక్షలు అంటే కౌరవ సైన్యంలో కూడా 18 లక్షల మందే. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ సేన కూడా 18 లక్షల మందే. ఇప్పుడు ఏ దేశం మీద పోతాడు దండయాత్ర? ఏ రాష్ట్రం మీద దండయాత్ర పోతాడు? ఏం చేస్తాడు 18 లక్షల మందితో? ఏమన్నా పందె పోటీలా, లేదా మన వీరమల్లు సినిమాలో చూపించినట్టుగా ఔరంగజేబు పరిపాలన? కాదండి, భారతీయ సిమెంట్స్ తనిఖీలు దేనికి? అవునండి, మనము గోవిందప్ప ఉన్నాడు కదా ముద్దాయిగా ఈ కేసులో. అంటే ఏంటి అక్కడేమైనా దొరుకుతాయనా? ఇప్పుడు తనిఖీలు ఏంటని? ఇప్పుడు తనిఖీలే ఉంది, శిక్ష తన పని తాను చేస్తుంది, ఎక్కడైనా విచారణ చేస్తుంది. ఇప్పుడు మనం అనేది ఏంటంటే అది సిట్టు చేస్తున్న దర్యాప్తు. కానీ మనం ప్రతిపక్ష పార్టీని కల్పిస్తే అది సిట్టుకు సంబంధం లేదు, ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికో ఇబ్బంది పెట్టడానికో కుట్ర కేసు. అంటే సిట్టు పిట్ట కథలో, చంద్రబాబు నాయుడు గారి బేతార కథలో ఈ కథలే చెప్తా ఉన్నారు. మరి ఏది వాస్తవం? కూటమి ప్రభుత్వం చెప్తున్న సిట్టులో మద్యం అవినీతి జరిగిందనేది వాస్తవమా, లేదా ప్రతిపక్ష పార్టీలు మేము అసలు తప్పే చేయలేదు, మేము ఎలాంటి మద్యం అమ్మలేదు, మేము ఎవడ కాలేయాలు పాడు చేయలేదు, ఎవడ కిడ్నీలు పాడు చేయలేదు, మాదంతా పారదర్శకంగా ఉంది. మీకు ఒక మాట చెప్తాను సార్, అసలు ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీ ఎలా రన్ అయింది? ప్రైవేట్ వ్యాపారాలకి టెండర్లు పిలిచి సర్లేండి అవన్నీ మనం విన్నాం కదా. కాదు కాదండి, ఏంటి తాడేపల్లిలోనే పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారట? పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడితే ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ గారి ఆయన ఊడుతుందా ఏంటి? ఏముంది కేసు? ఆయన ఏమన్నాడు? ఆ వీరమల్లు సభలో ఏదో 2 మాటలు మాట్లాడిండు, మాట్లాడితే కేసు పెడితే ఏమవుతుంది? అసలు ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలకి ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు నేను అనేది ఏంటి సార్, ఇప్పటికీ కూడా ఏంటంటే అసలు ఈ బూత్ పంచాయతీలు, ఈ కలబట్టాలు, ఈ రోత పంచాయతీలు ఎంత దుర్మార్గంగా ఉందంటే వినటానికే చెవుల బట్టి రక్తం వస్తుందండి. ఇప్పుడు వాటిని పట్టుకొని మాలాంటి వాళ్ళని డిబేట్ చేసి, లేదంటే మీలాంటి వాళ్ళు మమ్మల్ని అడిగి, లేదా కేఎస్ఆర్ గారు లాంటి వాళ్ళు కాస్త మాలాంటి వాళ్ళ మీద కోపగించుకొని మమ్మల్ని కూడా తిట్టి, నేను అంబేద్కర్ వారసున్న బాలకోటయ్య, మీరేం ఇలా చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని తిట్టి, ఇప్పుడు ఇదంతా రాజంతా 5 ఏళ్ళు బరాయించిందే కదండి. నేను అనేది ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం దిగిపోయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంటే ఎన్నికలు, ఓటమి ప్రభుత్వం పరిపాలన చూడండి. ఏదన్నా తప్పు చేస్తే కేసీఆర్ గారు మీదే మాట్లాడుతారు కానీ నాది అయిపోయిన తర్వాత మొత్తం పంచాయతీ అంతా మీకే ఇస్తాంలే. కానీ ఓటమి ప్రభుత్వం కనుక తప్పు చేస్తే చొక్కా పట్టుకొని నిలయ్యండి, మేము కూడా హర్షిస్తాం, మీరు మాట్లాడినట్టుగా మేము కూడా మాట్లాడతాం. అంటే ప్రజాస్వామికంగా విమర్శలు చేసుకుంటే మీలాంటి మేధావులు, నాలాంటి జర్నలిస్టులు, లేదంటే మరి డిబేట్ చేస్తున్నందుకు ప్రతిఫలము పరమార్థం ఉంటుంది. చూసే ప్రజలు కూడా అరే బాగా మాట్లాడారా, కేసీఆర్ గారు బాగా మాట్లాడారని అనుకోవాలి తప్ప ఏంటి బాలకోటయ్య ఆ కేసీఆర్ గారు అట్ట మాట్లాడతాడు, మీ మీద పడతాడేంటి, నువ్వంటే ఏమన్నా కోపమా, మీ ఇద్దరికి ఏమన్నా పంచాయతీ ఉందా, లావాదేవీలు ఉన్నాయా, ఏముంటాయి నీకున్న ఒక పంచాయతీలు? నేను నా రాష్ట్రం అభివృద్ధి కోసం కష్టపడుతున్నా, మీరు చూశారు మాకు రాజధాని లేదు మహాప్రభు, రాజధాని కావాలనుకున్నా రాజధాని సక్సెస్ చేశాం, రాజధాని నిలబెట్టుకుని. నేను ఒక్క మాట అడుగుతా వరం గారు మీ ద్వారా, గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడానంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు చూశాం. బాలకోటి గారు ఇంకో విషయం ఏంటంటే వినండి, ఆయన కేఎస్ఆర్ కాదండి, కేఎస్పీ. అవును, కేఎస్ ప్రసాద్ గారండి. మరి కేఎస్ఆర్ అంటారు మీరు. కేఎస్ఆర్ గారు కూడా ఆయన గురువే అనుకుంటున్నాను నేను. మనం మా జూపిడి గారు అయితే తలబట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు కదండి మా కేఎస్ఆర్ గారిని. చాలా ముద్దు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ముద్దు పెట్టుకుంటాడు, ఇలా దగ్గర తీసుకుంటుంటాడు అని కూడా చాలా ముద్దు పెట్టుకున్నారు కదా, చాలా ప్రేమగా. అదే కేఎస్పి ప్రసాద్ అంటే అందరికీ, వాళ్ళ వైసీపీలో అందరికీ ముద్దేనండి. మా జూపిడి ప్రభాకర్కి ఏం కర్మ, అందరికీ ముద్దే. ఎందుకంటే మరి
ఆయన ఒక బాధ్యత పురోహిత్యం తీసుకున్నాడు. ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. మీరు కూడా బాధ్యత కానీ నిర్వర్తిస్తుంటారు కదా. కానీ ఇప్పటికి కూడా అమరావతి ఉండాలని అంటాడు. కానీ అమరావతి మీద ఏదో ఒక మిరపకాయలు రైట్ రైట్ ఓకే ఓకే పేల్చుకోకుండా అయితే ఉండడు. ఓకేనండి నేను అనేది ఒకటి సార్, ఈ రప్ప రాజకీయం కంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశలోనే అడుగులు వేయాలండి. ఓకే. ఒకవేళ వీళ్ళు అలజడి చేసినా కూటమి ప్రభుత్వం అవి పట్టించుకోకుండా తాను చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లో చెప్పగలరు. ఓకే ఓకే సురేష్ మాకేమకుండా ఆయనకి ఎత్తారు సార్. సురేష్ హలో సురేష్ వినిపిస్తుందా? అంటే వర్మ సార్ ఓకే ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఫిర్యాదు ఇస్తే ఏం ఊడుతుంది అంటున్నారు. మరొక వైపు ఏంటి భారతీయ సిమెంట్స్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయట. భారతీయ సిమెంట్స్ మీద కాదు మీరు పెట్టిన పేర్లు భారతీయ సిమెంట్స్ అంటున్నాడు ఆయన. భారతీయ సిమెంట్లో పనిచేసిన గోవిందప్ప గారి ఆఫీస్ మీద కాదు భారతీయ సిమెంట్స్లో కూడా తనిఖీలు అంటే నేను మళ్ళీ రెండోసారి ఏంటి భారతీయ సిమెంట్స్లో కూడా అవుతున్నాయనా? ఆయనకేంటి తెలుసు. భారతీయ సిమెంట్ కార్యాలయాల్లోనే తనిఖీలు జరిగినాయి. కేసిరెడ్డి రాజిరెడ్డి గారి కార్యాలయాల్లో తనిఖీలు ఓకేనండి క్లారిటీ వచ్చింది కదా. ఓకే సురేష్ ఏంటి భారతీయ సిమెంట్ కార్యాలయాల్లో కూడా తనిఖీలట. పవన్ కళ్యాణ్ గారి మీద తాడేపల్లిలోనే కేసు ఏంటి, ఆయన చేసిన తప్పు ఏంటి? గోవిందప్పకి ఏ కార్యాలయాలు లేవు, ఆయన కేవలం గుమస్తా మాత్రమే. ఓకే డైరెక్టర్ డైరెక్టర్ ప్లస్ సర్లేండి అది వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు ఆయన ఉద్యోగం కోసం. ఇప్పుడు ముందుగా అందరికీ నమస్కారాలు వర్మ సార్, మీకు కూడా. ఇప్పుడు ఏమంటే మొట్టమొదటిగా బాలకోటయ్య సార్ గారు చెప్పినటువంటి 3 అంశాలు తీసుకుందాం. ఒకటి, ఏమన్నా చేయకపోతే అడిగి దాని గురించి మాట్లాడితే బాగుంటుంది అన్నారు. పోనీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందన్న ఏమన్నా చెప్పారా? ఏమీ లేదు. ఏమన్నా జరుగుతూ ఉంటే కదా మేము కూడా అడగకుండా ఉంటాం. మేము ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించకుండా ఎప్పుడు ఉంటాయంటే అవతల సమర్థవంతంగా పని చేస్తున్నప్పుడు మాకు మాట్లాడడానికి ఏముండదు, విమర్శించడానికి ఏముండదు, గుమ్మన సైలెంట్ గా మా పార్టీకి మేము ఉంటాం. మేము ఇంకో మాట ఏమన్నారు, కౌరవ సైన్యం తయారవుతుంది 18 లక్షలు అన్నారు. పెద్దలు మహాభారతంలో కౌరవ సైన్యం ఎంత? 11 అక్షౌహిణులు. మీరు లెక్క ఒకసారి సరి చేసుకోండి. 24 లక్షలు 20 లక్షల పైచిలకు ఉండే కౌరవ సైన్యం. చిన్నవాణి నాకేం పెద్దగా సంఖ్య తెలియకపోతే మన్నించండి. రెండోది, సింగపూర్కి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, అభివృద్ధి వరదల పారి తీసుకొని వచ్చేస్తారు, ఆ నుంచి స్పెషల్ ఫ్లైట్లు అన్నారు. నేను నా బాల్య చిన్నప్పటి నుంచి సింగపూర్కి చంద్రబాబు విని ఆ సింగపూర్ లో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు నేలమాలికలు దాచిపెట్టారా, ఏమన్నా పోయి వాటిని పర్యవేక్షించుకొని వచ్చుకుంటున్నారా తెలియట్లే. కానీ మాటికొస్తే సింగపూర్కి ఎందుకు వెళ్తాడో అది ఎవరన్నా ఆ రహస్యం ఏదైనా తెలుసుంటే బాలకోట ఇలాంటి సీనియర్లు చెప్తే ఆనందపడతాము. అసలు సింగపూర్కి వెళ్ళి ఏమి సాధించారు చరిత్ర చూస్తే, చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కి వెళ్ళి ఆంధ్రాకి ఒరిగింది ఏమన్నా ఉందే? ఆయన వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లు, దానికి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా తప్ప సింగపూర్కి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా ఆంధ్రాకి జరిగినటువంటి ప్రయోజనం ఏమన్నా ఉందా? వాస్తవాలు మాట్లాడుకోవాలి సార్. చరిత్ర ఆ బాల్యం నుంచి వింటున్నాను. సింగపూర్కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకు వెళ్తున్నారు అక్కడ? ఆయన ఏమన్నా వారి స్వప్రయోజనాల కోసం లేదు, సొంత పనుల మీద వెళ్తే కూడా రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపెట్టేస్తారు. వాస్తవానికి ఏ రోజు సింగపూర్కి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, మలేషియాకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి చెప్పేది ఏంటంటే జపాన్, సింగపూర్, మలేషియా అద్భుతంగా అభివృద్ధి చెందాయి, ఆ తరహాలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాననే మాట తెస్తారు ఆడికి వెళ్ళి వచ్చి. దానికి మించి ఏమీ ఉండదు. కావాలంటే నేను చెప్పేది అబద్ధమైతే చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన పూర్తయిన తర్వాత తిరిగి ఎప్పుడైతే ఆయన ఆంధ్రాకి వస్తారో ఆ రోజు మరి మాట్లాడే మాటలు ఈరోజు చెప్తాను వినండి. చాలా అద్భుతంగా అభివృద్ధి చెందిన సింగపూర్, అమరావతిని కూడా ఆ దిశగా సింగపూర్ చేయాలనేటువంటి ప్రణాళికలు తయారు చేయమని అధికారులకు చెప్పాను. త్వరలోనే అమరావతి సింగపూర్ అయిపోతుంది అని ప్రజలకు చెప్పి 4 వాక్యాలను సెలవిచ్చుకొని బయలుదేరుతారు. ఇది తప్ప ఇంకేముండదు. నిలదీస్తాము, ప్రశ్నిస్తాము అంటున్నారు సార్. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు పూర్తి చేయాల. దాని గురించి ఏ నాయకుడైనా మాట్లాడుతున్నారా? ఏ మంత్రి అయినా మాట్లాడుతున్నారా? ఏ ఎమ్మెల్యే అయినా మాట్లాడుతున్నారా? నోరు రావట్లే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలే వాళ్ళు లేవు సార్. ఈరోజు ఆడబిడ్డ నిధి అడిగితే అదేందో P4 అన్నారు. ఎక్కడ ఆడబిడ్డ నిధి? 1500 రూపాయలు ఎందుకు ఇలా 14 నెలలు పోయింది కదా, ఎందుకు రాలేదు సార్ బాలకోటయ్య గారు? చెప్పండి ఏమన్నా. పోనీ రేపు ఆగస్టులో అన్నారు, ఇప్పటి వరకు 14 నెలలు ఫ్రీ బస్ ఇలా కూర్చుటోపి కదా మహిళలకు, అది దాని గురించి మాట్లాడకూడదా? పోనీ అలాంటి యువకులకు ఏదైనా ఉద్యోగం లేక బతుకుతున్నాం, 3000 వస్తే ఏదైనా నెల ఖర్చుల కన్నా ఉంటుంది అనుకున్నాం. ఆ 3000 రూపాయలు కూడా లేదు. నిరుద్యోగ భృతి కోట్ల మంది సార్, 2.5 కోట్ల మంది మహిళలు 18 సంవత్సరాలు పైబడికి వాళ్ళు 1500 రూపాయలు అందల 53 లక్షల పైచులకు రైతులకి
అన్నదాత సుఖీభవ 20,000 అందలేదు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి మోసము వంచన ఈ ప్రభుత్వం చేస్తా ఉంటే ప్రతిపక్ష పార్టీలు నిలదీయకూడదా, అడగకూడదా? వీళ్ళు ఏమంటే స్పెషల్ ఫ్లైట్లు కొంటారు, స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని సింగపూర్ పర్యటనలు, జపాన్ పర్యటనలు, వీళ్ళు విదేశీ పర్యటనలు చేసుకుంటారు. ఆ వైపు పవన్ కళ్యాణ్ గారు ఏమంటే దిగితే హెలికాప్టర్, ఎక్కితే ఫ్లైట్, ఇంకేమీ లేదు. ఏమన్నా అంటే మా సోదర కీర్తన గారు, అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ ప్లాంట్, పవర్ ప్రాజెక్టు ఆయనే ఈ రోజు రాష్ట్రంలో ఏమన్నా ఉద్ధరించారని చెప్పేస్తారు. కొన్ని ప్రాజెక్టులు ఏమన్నా ఒకటి ముందుకు తీసుకెళ్లారా? ఏమీ లేదు. కొన్ని సంక్షేమం తీసుకెళ్లారా? ముందుకు లేదు. అభివృద్ధి తెచ్చారా? ఏమీ లేదు. గణాంకాలతో ఏదైనా ఒకటి చెప్పగల ధైర్యం ఈ రోజు అధికారంలో ఉన్న 3 పార్టీలకి, ఓకే, ఒక్క పార్టీకైనా ఈరోజు అప్పులు ఎందుకు 1,80,000 కోట్లు అయ్యాయంటే లెక్కలు చెప్పగలుగుతారా? ఓకే, సురేష్. ఏ సంక్షేమ పథకానికి ఎంత ఖర్చు పెట్టారో సరే చెప్పగలుగుతారా? సురేష్, ఇవన్నీ లేకుండా ఊరికే ఎందుకు సార్ ఓకే సురేష్, మాట్లాడేది? ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు ఏంటి? అవుతుంది సార్, ఆయన ఇష్టారీతిలో మాట్లాడాలి, ఇష్టారీతిలో జరుగుతారు. అసలు ఒక మంత్రి స్థాయిలో ఉండుకొని ఈ రోజు ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకోకుండా సినిమాకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా, ఆ సినిమాను కూడా 100 సార్లు మార్పులు చేసుకొని కొన్ని సామాజిక వర్గాలను కించపరిచేటువంటి రీతిలో కథని మార్పులకు గురి చేసుకుంటా ఈ రకంగా సమాజంలో హర్షించేటువంటి విధంగా ఉంటే ఎవరు మాట్లాడరు. కానీ ప్రజలు హర్షించే రీతిలో లేకుండా ఆయన మాట్లాడే విధానాలు, ఆయన చర్యలు, ఆయన వ్యవహార శైలి ఈ రకంగా ఉండి ఈ రకంగానే కేసులు వస్తాయి. ఇంకా భవిష్యత్తులో చాలా వ్యతిరేకత కూడా ఎదుర్కొంటారు పవన్ కళ్యాణ్ గారి. మీరు చూస్తా ఉండండి, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి 2029 వచ్చేసరికి ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద తిరిగేదానికి వెసులుబాటే ఉండదు. ప్రజలు ఆ రకంగా నిలదీసే పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ముమ్మరంగా పెరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, కీర్తన గారు ఏంటి రోడ్ల మీద కూడా తిరగనివాడట, చాలా వ్యతిరేకతట? ప్రసాద్ గారు అయిపోయింది సార్, అందుకే ఆన్సర్ చేస్తాను. ఆయనకి ఆన్సర్ చేయడం మీకు ఆన్సర్ చేస్తారు కానీ ఆయన కూడా మాట్లాడినివ్వండి. మాట్లాడతారులేండి, మీరు మాట్లాడండి. ముఖ్యంగా ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి నమస్కారం సార్. అప్పటి నుంచి ఇలా బాధ ఏంటో ఒకటే ఒక స్టాండ్, కూటమి వేస్ట్, వైసీపీ గొప్ప అని చెప్పుకునే ప్రయత్నం తప్ప ఏం చేసింది అంత గొప్ప పనులు, ఎందుకు అంత గొప్ప పనులు చేస్తే ప్రజలు 11 సీట్లు ఇచ్చారో ఒకసారి వాళ్ళకి వాళ్ళు అనలైజ్ చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి మనం ఏదో ఒకటి ఉపన్యాసాలు ఇవ్వడానికి అయితే కాదు కదా. 11 సీట్లు మేము ఇచ్చింది కదా, ప్రజలు ఇచ్చింది. నిజంగా అంత గొప్పటి పరిపాలన చేసి ఉంటే 11 సీట్లు రాకూడదు. మీరు అన్నట్టు వై నాట్ 175 వచ్చి ఉండాలి. ఇది మేము ఇచ్చిన తీర్పు కాదు, ప్రజలు ఇచ్చిన తీర్పు. ఒకసారి రీచెక్ చేసుకొని మీ నాయకుడికి ఎట్లాగో అట్లాంటి అవగాహన ఉంటుంది, క్యాడర్ అన్న అవగాహన పూరితంగా మాట్లాడాలని విజ్ఞప్తి చేసుకుంటాను. ముఖ్యంగా హరిహర వీరమ్మల గురించి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే చాలా గొడవలు పెట్టేలాంటి స్టోరీతో మతాల మధ్య చిచ్చు పెట్టేలాంటి అంశాన్ని తీసుకొని వచ్చి ప్రస్తావించే విధంగా మాట్లాడుతున్నారు. సినిమాని బాయ్కాట్ చేయాలని వైసీపీ సోషల్ మీడియా చాలా ఎత్తున నెగిటివ్ ట్రోలింగ్ అయితే చేసింది. అది మా అందరికీ తెలిసిన విషయమే. సినిమా రిలీజ్ అయిన హిట్ టాక్ వచ్చి అది ముందుకు సాగుతుంటే అది కూడా ఓవరాల్ లేక ఇంకా విపరీత స్థాయిలో ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. ఎక్కువగా ఒక మతాన్ని ఆపాదించి మాట్లాడారు. ఇక్కడ ఆ మతానికి ఏమైనా కించపరిచేలాంటి అక్కడ స్టేట్మెంట్ సినిమాలో ఉంటే ఆ మత పెద్దలో ఆ మతానికి సంబంధించిన వాళ్ళు వ్యతిరేకించి మాట్లాడాలి. ఎక్కడ అటువంటి వ్యాఖ్యలు లేవు, అలా సినిమా పోర్ట్రేట్ కాలేదు. కానీ వీళ్ళు అలా చేసి ఏం సాధించుకోవాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే, సినిమాల కన్నా డిప్యూటీ సీఎం గారు సినిమాలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారని సురేష్ గారు అన్నారు. ఆయన ఎప్పుడూ ప్రమోషన్ చేయండి 2 days అక్కడ సినిమాలో ఉన్న హీరోయిన్, సదరు డైరెక్టర్స్, ఇంకా మిగతా యాక్టర్స్ అంతా ఎప్పటి నుంచి ప్రమోషన్ చేస్తున్నారు. ఒక జస్ట్ 2 days లో ఆయన వచ్చి మీడియా ముందరికి మాట్లాడారు. అప్పటిదాకా కూడా ఆయన సినిమాలు పక్కన పెట్టేసి ఆయన ప్రాజెక్ట్ అయినా కూడా పక్కన పెట్టి ప్రజలతోనే ఉన్నారు. అండ్ రిలీజ్ అయిన పక్కన రోజు కూడా ఆయన ప్రజలతో మమేకమే క్యాబినెట్ మీటింగ్ లో ఉన్నారు. సో ఇక్కడ మాట్లాడేటప్పుడు మనం ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి. ముఖ్యంగా మీకు ఒక వీడియో అయితే నేను చూపించాలనుకుంటున్నాను సార్, అందుకే మీకు నేను టైం అడిగాను. ఓకే, నేనే మీకు చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా అడుగుతారు, మీ పార్టీ నాయకులు ఇలా దాడికి పాల్పడ్డారు టీడీపీ గురించి అంటే మనందరికీ తెలుసు. అవునండి, ఎక్కడో వస్తుంది, ఎక్కడో జరుగుతుంది, నా అభిమానులు హర్ట్ అవుతారు, వాళ్ళ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తారు, నా పార్టీ అభిమానులకి బీపీలు వస్తాయి అని. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, సోషల్ మీడియా ద్వారా ఇలా నెగటివ్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటే మీరు ఎందుకు బలంగా ఎదుర్కొని మాట్లాడడానికి ఆలోచిస్తున్నారు? ఆయన సోషల్ మీడియా ద్వారా ఎదిరించమన్నారు, కానీ వాళ్ళ ఇళ్ళకాడికి వెళ్ళి కొట్టి వాళ్ళ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసి ఒక మానవ హోమాన్ని సృష్టించమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా, ఇది మనకి ఎవిడెన్షియల్ ప్రూఫ్ ఉంది, ఓపెన్ గా ఆయన మా అభిమానులు దాడి చేస్తారు,
ఇతర పార్టీ ఆఫీస్ ధ్వంసం చేస్తారు అన్న ఒక మాట అంటే మా అభిమానులకు బీపీ వస్తుంది అని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు టీడీపీ ఆఫీస్ బద్దలు కొట్టినప్పుడు. ఇక్కడ ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయా, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయా? ఈ రోజు సమర్థించి కూర్చొని మాట్లాడుతున్న పెద్దలందరూ దీనికి నాకు అర్థం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఇళ్ళకి దాడి చేయండి, ఇలా నెగిటివ్ ట్రోల్ చేసి బాయ్కాట్ చేయండి అని చెప్పిన వాళ్ళ ఇళ్ళని పగలగొట్టండి, వాళ్ళ ఆఫీసులను పగలగొట్టండి, ఇష్టం వచ్చినట్టు మీరు విపరీత స్థాయిలో దిగజారి మాట్లాడండి అని చెప్పారా? బలంగా ఎదుర్కోండి. సినిమా సారాంశం అది కాదు. వీళ్ళు చెత్తగా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ఒక కమ్యూనిటీని మేము తక్కువ చేసే విధంగా మాట్లాడలేదు. మన చరిత్ర మనం మార్చలేం కదా. చరిత్ర జరిగిన అంశాలని జిజియా పన్ను మీద జరుగుతున్నాయి ఈ వ్యతిరేకతను చూపించారు. అంతకు మించి అక్కడ ఏది జరగలేదు. ఏ అంశం ఉన్నా మీరు తీసుకొని ఇక్కడ చూపించవచ్చు, మమ్మల్ని అడగచ్చు. వీళ్ళు కంప్లైంట్ ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మాటను కంప్లైంట్ చేసి కోర్టు చేసి మాట్లాడు. అది ఎలా కంప్లైంట్ చేయగలరు? కాదండి, ఇప్పుడు ఈ కేసు ఏంటి? కేసు 29కి ఆయన రోడ్ల మీద తిరగనివ్వరట. వీళ్ళ తాతలు దిగి రావాలి. ఆల్రెడీ వీళ్ళ పని కాలేకపోయింది, వీళ్ళ తాతలు దిగి రావాలి పవన్ కళ్యాణ్ గారు రోడ్ మీద కాపించాలంటే. ఆల్రెడీ ఒకసారి వైజాగ్ లో ప్రయత్నించారు, ఏమైందో చూశారు. ఒకసారి ఆయన రోడ్ లో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు ఏం జరిగింది తెలుసు? అక్కడ ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఆపుతున్నారు రోడ్ మీద, ఆయన డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఆయన అడ్డుకుంటున్నారని. ఎంత సమూహం ఆడ ఏర్పడిందో తెలుసు. ఎక్కడ పిలుపు కూడా ఇవ్వలేదు. ఆయన ఒక సునామీ లాంటి వ్యక్తి, అతనితో టచ్ చేసుకొని వీళ్ళు ఇబ్బంది పడి ఇప్పుడు అధికారం కోల్పోయారు. ఈ రాష్ట్రంలో చిన్న పిల్లలు వస్తారు. సార్ నేను క్రాస్ టాక్ వద్దు సురేష్. ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. సురేష్ గారికి కూడా తెలుసు ఒకప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి అభిమానే. పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటి, ఆయన స్టామినా ఏంటి, ఆయన అభిమానుల సత్తా ఏంటో కూడా సురేష్ గారికి ఇంకా బాగా తెలుసు నాకన్నా కూడా. మనం పవన్ కళ్యాణ్ గారి స్థాయిని, ఆయన అభిమానులు టచ్ చేసే ప్రయత్నం ఎవరు కూడా చేయకండి. 11 సీట్లు వచ్చినాయి, వాటిని ఎలా కాపాడుకోవాలనే ప్రయత్నం మీద వైసీపీ క్యాడర్ కానీ వాళ్ళ పెద్దలు కానీ ఆలోచించండి. ఇక్కడ నేను అడిగిన స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ కి ఈవెన్ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఆన్సర్ చేయాలి. గత ప్రభుత్వంలో మీరున్నప్పుడు మీ అభిమానులను మీరు బహిరంగ దాడి చేయమని ప్రోత్సహించారు. ఇక్కడ మేము దాడి చేయమని చెప్పలేదు. సోషల్ మీడియాలో ఎవరైతే ఇలాంటి అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని అడ్డుకోండి అంటున్నాం. ఒక నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోతున్నారు పిల్లలు. కిట్నా ఏంటి భారతీయ సిమెంట్స్ ఏంటి ఫోకస్ అంతా అక్కడ ఉందా? సార్ పర్టికులర్ గా ఆ పాయింట్ తీసుకురావడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఎవరైతే డైరెక్టర్ గా ఉన్నారో అతని మీద కూడా ఈ షార్ట్ షీట్ లో ఉన్నారు. అతని పేరు కూడా, అతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అతని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంటది. అందులో భాగంగా ఎల్లుండొచ్చు. దీంతో తప్పు ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ భారతి గారి మీద కక్షపూరితంగా ఏం చేయట్లేదు. అక్కడ ఎంప్లాయీ మీద దీంతో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కాబట్టి అతని కోసం వెళ్ళుండొచ్చు. ఏమైనా ఎవిడెన్సెస్ దొరుకుతాయేమో అని. భారతి గారి పైన మాకు ఎటువంటి ఇది లేదు, ఆమె కోసం జరుగుతున్నది కాదు ఇది. పర్టికులర్ గురప్ప అనే వ్యక్తి ఎవరో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. అతని వాడు ట్రాన్సాక్షన్ జరిగి ఉన్నాయి లిక్కర్ స్కామ్ లో అనే ఎవిడెన్స్ లో దొరికి ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వెళ్తున్నారు. ఓకే రైట్. ప్రసాద్ గారు ఏంటి తనిఖీలు ఏంటి? పవన్ కళ్యాణ్ మీద ఈ కేసులు ఏంటి? రోడ్ల మీద తిరగనివ్వడం ఈయన అంటున్నారు, మీ తాతలు దిగొచ్చినా ఆయన టచ్ చేయలేరని చెప్పి ఆవిడ అంటున్నారు. సునామీతో పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లోని మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. కేతనమ్మ పార్టీ అభిమాని అండ్ పార్టీకి వేరు విధేయురాలు అని చేత ఆవిడ ఖచ్చితంగా మాట్లాడుతుంది అదే భాషలో, అదే లైన్లో, అదే పందాలో మాట్లాడుతుంది. ఆవిడ కమిట్మెంట్కి ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక జనంలో వస్తే అన్న ప్రతిస్పందన చాలాసార్లు చవి చూసాం. ఆయన నిలువరిద్దాం అన్న దగ్గర గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన నిలువరించలేపారు. ఇప్పుడు అసలు కాదన్నది ఆవిడ వెర్షన్ కరెక్టే కూడా. సరే అదే పక్క తీద్దాం, ఆయన నిలువరిద్దాం అన్న దగ్గర ఏదో ఔరంగజేబుతో సంబంధం ఉన్న కథలో ఒక ఫిటిషియస్ క్యారెక్టర్ అయింది. అసలు సంబంధం లేని వ్యక్తిగా ఆ చార్మినార్ని ఔరంగజేబుని నేపథ్యంలో ఏదో హిందూ రాజులు ఎవరూ లేనట్టు అశోకుడి దగ్గర నుంచి మనం చదువుకున్న కథలు ఇవన్నీ ఎంతవరకు వర్తిస్తాయి అన్నది చాలా హ్యూజ్ డిబేట్ నడుస్తుంది మార్కెట్లో. అది వేరే సంగతి కానీ సార్, ముఖ్యంగా మా మిత్రుడు బాలకోటయ్య చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతూ 25 సార్లు డిబేట్ మొదట్లోనే కవ్వించేస్తే ఇక్కడ ఏదో మనం కవ్వింపు చర్యలకి అన్న దగ్గర 13 నెలలైంది అమరావతి నీకు నాకు కాందా నాదా నీదా అన్న దాని మీద ప్రశ్నించుకుంటూ కూర్చుంటే గత 10 ఏళ్ళు బట్టి ఆ జడ్జి గారు ఏ బాధపడుతున్నారో అదే బాధ ఇవాళకి కూడా నాలాటోడికి ఉంది. అమరావతి విషయంలో పొల్లు మాట మాడవలసిన అవసరం అగత్యం నాకు అసలు లేనే లేదు. నా రాష్ట్ర సార్వభౌమత్వం, నా రాష్ట్ర ప్రైడే రాజధాని. అది అమరావతి అయితే ఫస్ట్ సంతోషించే మొదటి వ్యక్తిని నేనే. ఈ రోజుకి కూడా 34,000 ఎకరాలు త్యాగం చేసిన వాళ్ళకి ఈ రోజుకి కూడా అతిగతి లేకుండా స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ నడుస్తుంది. దాని మీద నా ఆక్రందన ప్రజలకు తెలియజేద్దాం అన్న తపన తప్ప ఏదో బాలకోట నేను కవ్విస్తే దాంట్లో నేను ఇదైపోతానో అదైపోతానో అన్న దగ్గర నాకైతే ఏమీ లేదు. ఇక్కడ మీరు ఈ విషయాలు గమనిస్తూ ఉంటే ఇవాళకి కూడా దాని బౌండరీస్ ఏంటి, 34,000 ఎకరాలు ఇచ్చిన మొత్తం ప్రాంతాన్ని అమరావతి రాజధాని కింద డిక్లేర్ చేసి పేరు పెట్టారు దానికి. కానీ ఉండవల్లి
ఆ పరిసర ప్రాంతాల్లో తుళ్ళూరు ఈ ప్రాంతంలో వాటికి కూడా సముచిత న్యాయం జరిగిందా, లేదంటే ఆ రైతులకి ఈ రోజుకి కూడా వాళ్ళకి ఇస్తానన్నది మీకు కనుక ఇప్పుడు ఆ ప్లాట్లు కొట్టిస్తే మీరు ఏ విధంగా వ్యవసాయ యోగ్యం చేసుకుంటూ కూరగాయలు మళ్ళీ పండించుకుంటారు, ఇక్కడ అభివృద్ధికి నిరోధకాలు అవుతారా పాబంధకాలు అవుతారా అన్న కోణంలో కూడా చాలామంది రైతులు ఆక్రందన వెళ్ళగలుగుతున్న ఉదంతాలు బాలకోటి గారు లాంటి ఉద్యమ నాయకుల దృష్టిలో కూడా ఉంటే చాలా బాగుంటుందని నేను గర్విస్తూ చెప్తున్నాను. రెండో మాట, ఇప్పుడు ఈ 33% ఏదైతే రైతులకి ఇంకా ఇవ్వాల్సింది ఉందో అది ఫస్ట్ ప్రయారిటీలో 13 నెలలైనా ఇవ్వని నిస్సహాయ స్థితి కూటమి ప్రభుత్వం కనబడుతున్నప్పుడు ఫస్ట్ రైతులకు సముచిత న్యాయం జరగాలన్నది నా ఆక్రందన. రెండోది, ఈ తదనంతర పరిణామాల్లో వాళ్ళకి ఇచ్చిన 1000 గజాలు 200 గజాలు వాళ్ళు ఏ కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారో అది ప్రభుత్వానికి సంబంధం లేని విషయం, సిఆర్డీకి అంతకన్నా సంబంధం లేని విషయం. ఎందుకంటే ఇన్నాళ్ళు బట్టి ఆయన అగ్రిగేట్ నెలకు 5,000 60,000 రూపాయల కౌలు అన్న దగ్గర ఒక రైతు నిజంగా పంట పండించుకుంటే 4 కూరగాయలు పండించుకుంటూ వచ్చే డబ్బులు ఎంతో ఈ రోజున్న మార్కెట్లో కూరగాయల రేట్లతో కంపేర్ చేసుకుంటే 10% అయినా సరే అతనికి 5,000 కన్నా ఎక్కువే వస్తాయి. కానీ అలాంటి భూముల్ని తృణప్రాయంగా త్యాగం చేశారు మళ్ళాటి వాళ్ళందరికీ రాజధాని కోసం. వాళ్ళకి ఈ రోజుకి కూడా ఆర్థిక వెతలు ఎప్పటికి కూడా తీరకపోతే ఎక్కడో దగ్గర వాళ్ళకి ఉపశమనం కలగాలన్నది నా ఆక్రందన. దీంట్లో ఇంకా ఏమైనా అప్రహెన్షన్స్ ఉంటే నేను బాలకోటతో విభేదించడానికి కూడా వెనకాను. నాకు బాలకోటకి పొలం గట్లు తగులు ఏం లేవు. ఒక అభిప్రాయాన్ని విభేదించడం ఎవరికైనా హక్కు ఉంటుంది, అలాగే దాన్ని గౌరవించవలసిన హక్కు కూడా అవతలకి ఉంటుంది. ఇది మా ఇద్దరు మధ్యలో ఉన్నది. మనెవరో ఆయన మిత్రుడు ఎవరో అనుకుని నీ ఏజ్ అంతా ఆయన ఏజ్ అంటారు. నేను ఖచ్చితంగా బాలకోట కన్నా పెద్దవాడిని, మొహమాట లేకుండా చెప్తున్నాను. డిబేట్ లైన్లోనే వయసులో నాకు బాలకోట మిత్రుడు, కానీ నాకు అతనితో వ్యక్తిగత విభేదం లేదు. కానీ డిబేటబుల్ టాపిక్స్లో కనుక డిబేట్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా కన్సర్న్ చూపిస్తాను. ఆ రోజు డిబేట్లో కూడా అంబేద్కర్కి సంబంధించిన విషయంలో మీ ఎవరికి సంబంధం లేని వ్యక్తి మా కోసమే అన్నట్టుగా మాట్లాడింది. నేను తీవ్ర ఆక్షేపణ తెలియజేశాను ఆ రోజు కూడా. ఎందుకంటే అంబేద్కర్ భారత జాతి అందరికీ దైవాంశ సంభూతుడని మళ్ళీ గర్వంగా చెప్తున్నాను. నేను కూడా దేవుడిగా కొలుస్తానని. అది అయిపోయింది. ఇప్పుడు ఈ టాపిక్ వస్తే మీరు చెప్తున్న కేసు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైతే ఉందో, భావోద్వేగాల్లో ఆయన సోషల్ మీడియానే ప్రొవోక్ చేసే కార్యక్రమం దగ్గర ఎవరెవరినైతే ప్రొవోక్ చేస్తారన్న దగ్గర ప్రొవొకేషన్కి కేసు కట్టడం అనేది సర్వసాధారణమైన ప్రక్రియ. ఇప్పుడు ఎందుకంటే చిన్న చితక యూట్యూబ్ ఛానల్లో చేసిన వాళ్ళని కూడా ప్రొవొకేషన్కి లీడ్ అవుతుందనే కదా కేసులు కడుతున్నారు. సో దాంట్లో ఏమీ ఆక్షేపణ లేదు. ఆయన పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ని అడ్రస్ చేస్తూ చేశారు. తర్వాత కీర్తనమ్మ చెప్తూ భావావేశానికి గురైన కార్యకర్తలను ఉదంతాన్ని కనుక ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటేనమ్మా, తెలుగుదేశం మీద దాడి జరిగిన తర్వాత ఆయన ప్రతిస్పందించిన విధానం ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది గమనించండి. అంతేగాని ఆయన ముందు చెప్పి తర్వాత ఆ విధమైన చర్య జరిగి ఉంటే అది తీవ్ర ఆక్షేపణీయం. బట్ హీ హాజ్ నాట్ ప్రొవోక్. భావావేశానికి గురైన ఉదంతం తర్వాత ఆయన ప్రతిస్పందించిన విధానం, ఇది గమనించండి. ఇంకేమైనా ఉన్నాయి సార్ క్వశ్చన్? అనిల్ కుమార్ యాదవ్ భారతి గారు ఏంటి? అదే భారతీ సిమెంట్స్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఆ గోవిందప్ప మాజీ డైరెక్టర్, మాజీ చార్టెడ్ అకౌంటెంట్. ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యి కూడా చాలా రోజులు అయింది. చిన్న బాలబొప్ప ఏం కాదు, ఆయన 74 ఏళ్ళు పరీక్షలకు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఏంటంటే ఈ భారతీ సిమెంట్స్కి ట్రాన్సాక్షన్స్ చేసాడు, అది ఏదైనా సేమ్ ఆవువ్యాసమే కదా ఉంటుంది మీ అందరి దగ్గర. ఈ డబ్బులని అక్కడికి భారతీ సిమెంట్స్కి పంపించారనే అభియోగంతో ఆయనకి సంబంధించిన ఇక్కడ కార్యాలయాన్ని చెక్ చేస్తున్నారు సెట్ వాళ్ళు. ఇది అసలు ముందే చెక్ చేసి ఇవన్నీ సీజ్ చేసిన తర్వాత మనందరం మాట్లాడితే బాలకోట గారు సిటీ యొక్క కార్యకలాపాల మీద ఇలా సెల్యూట్ చేసి శబాష్ ఇంత ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి కేసు కట్టారని. ఏదో పండగెళ్ళిన పాసినాడు వాళ్ళే 50 రోజులు బట్టి జైల్లో ఏడుస్తూ ఇవాళ వాళ్ళ ఆఫీసులు ఉంటే కడుపు కారణం తిన్నాడు ఎవడైనా ఇంట్లో పెట్టుకుని పూజల కార్యక్రమాలు పెట్టుకుంటాడు. ఏమైనా భారతి గారికి ఎఫెక్ట్ ఉంటుంది? ఎందుకు ఉంటుంది? తుంటి కొడితే పొలరైన భారతమ్మకి ఏమో ఎఫెక్ట్ ఉంటుంది దీంట్లో. అసలు సంబంధం లేని అంశం. ఎవరో మాజీ ఎంప్లాయీ ఈ పని చేస్తారంటే ఏముంది సార్? అది ఆ కంపెనీ వాళ్ళది కదా, ఏ కంపెనీ? ఆవిడ పేరు మీద ఉంటున్నారు కదా భారతీ సిమెంట్స్. భారతీ సిమెంట్స్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆవిడ. దట్ ఇస్ లిమిటెడ్ కంపెనీ. అంటే ఇక్కడ నుంచి ఈ స్కామ్ చేశారు కోట్లాది రూపాయలు, సార్ ఇవాళ మాట్లాడడానికి ట్రాన్సాక్షన్ వెళ్ళింది అంటే నేను అదే ఎఫెక్ట్ ఉంటుందా? నేను చెప్తుంది అదే సార్. ఫైనాన్షియల్ అట్రిబ్యూషన్స్ నేను 1,00,000 సార్లు చెప్తున్నాను. ఒక ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ దీంట్లో ఎస్టాబ్లిష్ చేసి ఇలా పెడితే ఇలా నోరు మూసుకుని ఎస్ వాట్ దే సెడ్ ఈజ్ రైట్ అంది. ఎవరో ఈ భౌగోళిక ఛానల్లో చెప్పుకుంటూ కూర్చుని ఆ వార్తను జస్టిఫై చేసుకుంటూ ఇక్కడ మాట్లాడమంటే ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఈవెన్ సెట్ కార్యాలయం కూడా ఇవాళ వాళ్ళ ఎంక్వైరీలో పార్ట్ అండ్ పార్సల్స్లో ఏమైనా దొరుకుతాయన్న దాని మీద వెళ్ళారు వీళ్ళ ఆఫీసులకి, రాజకేశ్ రెడ్డి ఆఫీస్కి, ఈ ఎవరు గోవిందప్ప ఆఫీసులకి. లెట్ దెమ్ ఫైండ్ అవుట్. ఇవాళ తీసుకొచ్చిన తర్వాత సరే ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను, భారతీ సిమెంట్స్లో తీసుకెళ్ళి నేను క్యాష్ డిపాజిట్ చేస్తానంటే కుదరదు. అది మీ ఆఫీస్కి ఎవరైనా వచ్చి క్యాష్ కట్టగలరా? వైట్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఎందుకంటే దిస్ ఆర్ ఆల్ లిమిటెడ్ కంపెనీస్. లిమిటెడ్ కంపెనీస్లో రూపాయి క్యాష్ని కూడా ఎండ్ ఆఫ్ ద డే ఆన్ వాట్ మోడ్ ఇట్ హెస్ కమ్ అండ్ వాట్ కెపాసిటీ యువర్ రిసీవ్డ్ దే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా సేల్స్ పాయింట్స్ భారతీ సిమెంట్స్లో ఉండదు. అలాంటప్పుడు మీరు ఏదో పీఓస్ అండ్ పాయింట్ ఆఫ్ సేల్స్లో మీరు క్యాష్ తీసుకొచ్చారు కడతారు, అలాంటి ఉండవు. ఎవడైనా డీలర్ అయినా ఎవడైనా సరే పద్ధతిగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసి దాని అవుట్కమ్ని రిఫ్లెక్ట్ చేసి అదేంటి మీరు చెప్పేది వైట్ మనీ? ఆబ్వియస్లీ వైట్. బ్లాక్ అయితే ఎలా బ్లాక్? మీరే చెప్తారు కదా మొత్తం అంతా లెక్కర్ అంతా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అదేనండి, ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు బ్యాంకుల్లో వేసిస్తారు ఏంటి ఎవరికైనా ఇవ్వాలనుకున్నాం. లేకపోతే అబ్కారీ వ్యవస్థ దేనికి ఉంది?
ఇవాళ మీకు పాయింట్ ఆఫ్ సేల్లో అమ్మింది సాయంత్రం తీసుకెళ్ళి సేల్స్ ఇంత జరిగాయని చెప్పి అబ్కారీ వ్యవస్థలో క్యాష్ డిపాజిట్ చేస్తేనే ఆ సాయంత్రం సేల్స్ రికార్డ్ క్లోజ్ చేసి అఫీషియల్గా చేసింది కాదు, అన్అఫీషియల్గా ఎలా చేసేస్తారు? ఎలా చేస్తారు? చేయలేదని కదా, అది దుబాయ్ వెళ్ళిపోయిందని కొంతమంది అంటారు, భారతీయ సిమెంట్స్కి వెళ్ళిపోయిందని కొంతమంది అంటారు. మీరు అన్నదానికల్లా కూర్చొని ఎవరు సమాధానం చెప్తాడు? అప్పుడు సురేష్ నారాయణ చెప్తారేమో నాకు తెలియదు. నన్ను అడిగితే నేను చెప్పేది ఇదే. ఒక అఫీషియల్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు అదాన్ ఇండస్ట్రీస్కి 5 crores అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఎస్టాబ్లిష్ చేశారు. ఎఫ్ఐఆర్ చూడండి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్. దాంతో పాటు బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా అడాప్ట్ చేసిన దగ్గర 5 కోట్లు తిరిగి రివర్స్ ఎంట్రీ కాంట్రా ఎంట్రీ కూడా ఉంది. ఇప్పుడు దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు చెప్పమనండి. సో అట్లా మీరు ఏ వ్యవస్థకైనా ఇవాళ 4-5 కంపెనీల పేర్లు, అందులో మొత్తం 40 మంది, దీంట్లో 24-25 కంపెనీ పేర్లు ఉన్నాయి, మిగిలిన ఇండివిజువల్స్ ఉన్నారు. ఆ 24 కంపెనీల యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని ఇవాళ మీరు ఏ వ్యక్తితో, ఉదాహరణకి రాజకేష్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, లేకపోతే మీరు చెప్పిన ఈ గోవిందప్ప, వీటితో అన్వయించి వీళ్ళు పర్సనల్ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగినా, లేదంటే వీళ్ళు డైరెక్ట్గా దాంట్లో ఇన్వాల్వ్ అయి చేసినా మీరు చెప్పిన ఎస్టాబ్లిష్మెంట్ ఐదర్ ఐటీ డిపార్ట్మెంట్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తే మాటలు. కానీ ఎవరికో లేడీకి లేచిందే ప్రయాణం, ఆడి కళ వచ్చింది, ఆడి చెప్పాలనుకుంటాడు కాబట్టి చెప్పాడు, దాన్ని విశ్లేషించుకుంటూ కూడా ఈ జన్మకి తెగదు. మహా అయితే మా బాలకోట వెళ్ళేటప్పుడు కన్విన్స్ అయిపోయి భారతీయ సిమెంట్స్ అంటే భారతమ్మ గారికి మేమేం చేయమని కీర్తనమ్మ ఇలాంటి వాళ్ళు చెప్పుకోవడానికి మాత్రం కాలక్షేపం కార్యక్రమాల్లో ఉంటుంది. ఇందులో లెక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయవలసింది కన్సర్న్ డిపార్ట్మెంట్. అనిల్ కుమార్ యాదవ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, చెన్నైలో బిజినెస్ చేసుకుంటాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉందేమో అని చెప్పి వచ్చాడు, హెలిప్యాడ్లో అవి చెక్ చేస్తాడు. అక్కడ అనిల్ కుమార్ యాదవ్ వల్ల మేజర్ డ్యామేజ్ వైఎస్ఆర్సీపీకి జరిగింది. నోరు మంచిదైతే ఊరు మంచిదే అన్నట్టు. నెల్లూరు చేపల కథలు ఏముంది, వీళ్ళు ఈ డబ్బాలోంచి ఈ డబ్బాలో గెంతారు ప్రతిసారి. ఇప్పుడు ఈసారి గెంతి ఇటుపక్క వచ్చారు, గెలిచారు. రేపు పొద్దున ఎలక్షన్ ముందు మళ్ళీ ఇటు గెంతారు తేల్చుకోకుండా ఓహో వాళ్ళందరూ సత్యశీలు అంటే బాలినేళ్ళట్టు చెప్తున్నారు కదా. అరెస్ట్ తప్పదా అనిల్కా? ఎవరిని వదులుతారా? రెడ్ బుక్లో నిన్న కూడా చెప్పాను, మీరు ఉన్నట్టుకున్నారు డిబేట్లో. మీరే కనుకోండి, మాకు ఎన్నిసార్లు అడుగుతారు ఉంటారు ఎప్పుడు రోజా గారి విషయం, ఈవిడ విషయం. ఆ రెడ్ బుక్ ప్రకారం ఖచ్చితంగా పేర్లు ఉన్నాయి, దొరకడం కోసం ఎదురు చూస్తుంటారు. ఇవాళ అనితమ్మ గారు కూడా చాలా బాగా చెప్పారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ రోజమ్మ అట్లీస్ట్ ఎక్కడో దగ్గర నోరు జారినా లేకపోతే ఏం జారినా అరెస్ట్ చేయడం తథ్యం అన్నట్టు. సో ఇది ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్ కాదు, ఎంతకైనా ప్రిపేర్ అయి ఉన్నారు. ఎవరు అంబట్ రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ బట్టలు సర్దుకుని ఒక రోజులో వచ్చేస్తామండి, మీరు ఎప్పుడు తెలిస్తే అప్పుడని ఏం చేస్తారు లవడ తీసుకెళ్ళి. ఇప్పుడు ఏదైనా ఈ లెక్కర్ స్కామ్లో ఇది ఇంత ఫైనాన్షియల్ డీవియేషన్ ఎస్టాబ్లిష్ అయింది. 42 మంది, బాలకోట గారు 42 మంది దగ్గర 64 కోట్లు సీజ్ చేశారు. 64 కోట్లు అంటే అగ్రిగేట్న 1,80,00,000. వాళ్ళ మొహాలకి ఎంపీలుగా తగలడి 4 బిజినెస్లు చేసుకున్నాడు, 1,80,00,000 ఒకటి దగ్గర ఇంట్లో లేవంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని సన్నాస మఠాల్లో జాయిన్ అవ్వండి. ఇది 10వ సారి చెప్తున్నాను ఇదే మాట. ఇంక దేనికి వాళ్ళు రాజకీయాల్లో ఉండి ఎవరినొద్దరించడానికి, రూపాయి డబ్బులు లేకుండాను. సో ఇలాంటప్పుడు దాన్ని పట్టుకొని దాంట్లో ఏదో అద్భుతం ఏం చేయాలి చెప్పండి. 3,500 కోట్ల దగ్గర 64 కోట్లు అంటే సముద్రంలో కాకిరెట్లు ఆడుతుంది, అంతకన్నా ఇంకెళ్ళేది. వర్మ గారు, నేను లడాయి కోసం మాట్లాడటం లేదే కానీ వెనకటకు కూడా వాడే తుమ్మి వాడే దీవించుకుని ఉంటాం. ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు, అనిల్ యాదవ్ ఎక్కడ అని. కేఎస్ ప్రసాద్ గారు వ్యాపారం చేసుకుంటున్నాడు బెంగళూరులో, చెన్నైలో. అంటే తర్వాత భారతీయ సిమెంట్ కి భారతి గారు కేవలం డైరెక్టర్, మరి ప్రొపరేటర్ ఎవరు అంటే ప్రొపరేటరీ కన్సర్న్ కాదు, లిమిటెడ్ కంపెనీలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సిఎండి అంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. సమిష్టి నిర్ణయమే. అన్ని తెలుసు, నాకు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఎలా రిజిస్టర్ అవుతుందో తెలుసు. మా మాట లేకుండా చెప్తున్నా. వర్మ గారు, భారతీయ సిమెంట్ కి డైరెక్టర్లు ఎవరో తెలుసు, కంపెనీ డైరెక్టర్లు ఎవరో తెలుసు, అనిల్ యాదవ్ ఎక్కడున్నాడో తెలుసు, అన్ని విషయాలు కేఎస్ ప్రసాద్ గారికి తెలుసు. ఎలా తెలుసు అబ్బా ఆయనకి? చెప్పావు కదా పూజారిలో పొద్దున్నే వస్తామని, పూజారిలో వేరే తెలకం దిద్దుకుని ఆ ఛానల్లో ఉంటావు కదా, ఆ ఛానల్లో ఉంటే నీకైనా పెద్ద దైవాంశ సంబుద్ధుడు పూజారులు అయిపోతాం. ఎందుకు రాష్ట్రాకంటే ఆయన కౌంటర్ మాడినప్పుడు నాకు కౌంటర్ కాదు, సబ్జెక్ట్ చెప్పానండి. లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్స్ ఎలా ఉంటారో కూడా తెలియకుండా డిబేట్కి వస్తే ఏం చెప్పాలా? ఇప్పుడు కేఎస్ గారు, ప్రసాద్ గారు చెప్పండి సార్, కాళిదాసు కవిత్వం కొంత అంటే పైత్యం కొంత అని చెప్పి అనంటే ఎవడో వెనకొకడు. అప్పుడు మీరు పైత్యం మాట్లాడితే ఈ మాట్లాడింది పైత్యం కాకుండా కవిత్వం చెప్పుకోవాల్సి వస్తుంది. పాయింట్ చెప్పకుండా సోది కార్యక్రమాలు మాకెందుకు? ఒక్క మాట, సిట్ ఎవడ మాట వినదు. సంస్థ
వాళ్ళేం 10వ తరగతి అదే బాలకోటి గారు, మీరు జర్నలిస్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో 3 సీట్లు చెప్తాను మీకు ఎగ్జాంపుల్. వైజాగ్ లో గంటా శ్రీనివాస గారు అయ్యన పాత్రుడిది, వివేకానంద మాట్లాడారు ఏబి వెంకటేశ్వరరావు గారి సీటు, మహాంతి సీటు, అవుట్ చెప్పండి. సరే ఒక నిమిషం ఏం మాట్లాడారు? సీట్ ఏదో పెద్ద అచ్చాని పచ్చబోసం చెప్తున్నారు. కంప్లీట్ వర్మ గారు, కేఎస్ గారు ఎంత తెలియగలంటే పట్టుకుంది 62 కోట్లు బాలకోటయ్య. మొత్తం ముద్దాలు 42. 42 మంది మీద కేసు పెట్టారు, 64 కోట్లు సీజ్ చేశారు. అది కూడా తెలియదు ఆయనకి. 62 కోట్లు అన్నాడండి, మీకు అలా 42 కోట్లు అడగండి సురేష్. 62 కోట్లు వినండి, మీరు మాట్లాడుతుంటే అర్థం కాదు, రీచ్ అవ్వట్లేదు. 62 చెప్పండి, చెప్తాను కదా. నా మాట వినండి. సీజ్ చేసింది 62 కోట్లు వర్మ గారు, ముద్దాలు 42 మంది, డివైడెడ్ బై చేసేసి ఒక్కొక్కటి ₹1 కోటి వస్తుంది. ఇదేనా మీరు పట్టుకున్నారని నేను అనాలిసిస్ చేస్తున్నాడు. 180 జరిగిన దోపిడీ 3,500 కోట్లు. దర్యాప్తు స్టార్ట్ అయ్యి 5 మాసాలు అవుతుంది. ఇంకా ఈ దర్యాప్తు అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళాలా. ఇంకా ఈడీ రంగప్రవేశం చేస్తుంది. ఇప్పుడు మీరన్నట్టుగా నేనన్నట్టుగా సిట్టు 4 రోజులకో 10 రోజులకో 4 నెలలకో పూర్తి చేయదు. తీయని తోడని మొత్తం పేగులన్నీ, ఎముకలన్నీ, బొనుకలన్నీ తోడని ఆ చెప్తూ నేనేం చెప్తానంటే వర్మ గారు అసలు వైసీపీ పార్టీ అవినీతే జరగలేదంటుంది. ఇంకా కుంభకోణం ఎక్కడ? అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 25,000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందంటుంది. వాళ్ళు అంటున్న మాట్లాడి మీకు ఒక మాట చెప్తానండి. మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. ఈ హరిహర వీరమల్లు సినిమా నేను కూడా చూసా. ఫస్ట్ ప్రకాషన్స్ లోనే వాళ్ళు మాట అన్నారండి, ఇది కల్పిత కథ అని. అంటే సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. సినిమానిగానే చూస్తారు ప్రేక్షకులు. సినిమాను చూసి ఊవెత్తులు ఎగసపడి ఏదేదో అయిపోతే, మరి పుష్ప సినిమా తీశారు హీరోలే, అందరూ కలప స్మగ్లింగ్ చేశామా? పోకిరి సినిమాలు తీశారు. ఇప్పుడు హీరోలే విలన్ పాత్రలు వేస్తున్నారు. అది సినిమా అన్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఆయన ఏదో సినిమా తీసుకున్నాడు, ఆ సినిమాని కూడా రాద్ధాంతం చేయాల్సిన పని ఉంది. నేను ఇంకో మాట అడుగుతున్నా. ఇప్పుడు మేడం గారు జనసేన ప్రతినిధిగా ఉన్నా కూడా నేను ఒక్క మాట అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారి జీవిత చరిత్రలో ఏనాడైనా అవినీతి చేశాడా? 2, ఏనాడైనా రాజకీయ లబ్ధి కోసం ఎవరినైనా హత్య చేశాడా? 3, ఎక్కడైనా దోపిడీ చేశాడా? పోనీ ఆయన నమ్ముకున్న అధికారులు ఎవరైనా జైలుకు పోయారా? చెప్పమనండి. కేఎస్ గారు మీరు చెప్పండి. ఏనాడైనా పవన్ కళ్యాణ్ రాజకీయాలను అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోచింది కానీ, లేదా చెల్లిని కానీ, తండ్రిని కానీ, సోదరుని కానీ దూరం పెట్టాడా? ఆ మాత్రమన్నా మనం ఆయన గౌరవించాలి కదండి. అంటే మనం దగ్గర కూర్చున్నాం అని చెప్తాను, ఏది పడితే అది పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడితే ఏముందండి. నిన్న కాక మన రాజకీయాల్లోకి వచ్చాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన బాధ్యత ఆయన చూసుకుంటున్నాడు. ఆయన కూడా ఎక్కువే మాట్లాడు. మీరు 150 తిడితే ఆయన 5 మాట్లాడతాడు. ఆ 5 మాటలకే రాద్ధాంతం అయిపోతారు. చెప్పండి, ఎవరు చంపాడు ఆయన? ఎవరు చంపి రాజకీయాలు చెప్పాడు? ఏ బాబాయిని గొడ్డలు పెట్టి గురి చేశాడు? ఎంకో బాబాయిని కొట్టి ఎంపీ అయ్యాడు? కష్టపడి పైకి వచ్చాడు. ఏమండి మాట్లాడటానికి కూడా వినేవాళ్ళు చెల్లుబాటు అవుతుంది. నేను చివరిగా చెప్తున్నాను సార్, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు చాలా స్పష్టంగా ఉండాలి. పోనీ మీ మాటకే వస్తా, అంత గొప్ప వాళ్ళైతే 151 నుంచి 11 కిందకు వచ్చారండి మహేష్ గారు. ఎందుకు వచ్చారు చెప్పండి? అసలు దానికి కారణం ఏంటి వెతకండి. 151 సీట్లు 11 సీట్లు రావడానికి కారణం ఏంటి? మీ హారతి పళ్ళంలో పెట్టి మీకు అధికారాన్ని గొప్పగా ఇస్తే మీరు కాలుతో దన్నారు, మీ ఇష్టానుసారంగా చేశారు. ఏడాది కూడా గడవలా, ఉక్కపోత గురైపోతున్నారు. ఆగండి, 4 ఏళ్ళు ఆగండి. నిజంగా కూటమి ప్రభుత్వం మీకులాగిన ఏమైనా తప్పులు చేస్తే మేము ప్రశ్నిస్తాం. నేనైతే ప్రభుత్వంలో లేనండి, నేనైతే అధికార పార్టీ సమాధానం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మంచి మాట చెప్పారు బాలకోట గారు. నిజమే, ఆయన ఎక్కడ అవినీతిని చేయనివ్వట్లేదు, అవినీతిని స్పేర్ చేయనివ్వట్లేదు. ముఖ్యంగా వాళ్ళ పార్టీ నాయకులతో ఏమైనా జరిగితే కూడా స్పాంటేనియస్ రియాక్టివ్ మోడ్లో వాళ్ళ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసేస్తున్నాడు. కానీ రీసెంట్గా బాలకోట గారు రోజు ఒక వెంకటేశ్వర స్వామి గుడికో దేనికి వెళ్ళినట్టు ఆయన వెళ్ళి ఒక రెగ్యులర్ ఛానల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే గారి గురించి, ధర్మరాజు గారి గురించి, ఆయన కూడా ఇది బార్టర్ సిస్టంలో తెలుగుదేశం నుంచి సప్లై చేయబడ్డ వ్యక్తి. ఎందుకంటే ఆయన గెలిచింది జనసేన పార్టీ ప్రకారం. వీళ్ళకి నచ్చకపోతే, ఉదాహరణకి ఆంజనేయులు గారితో, గ్రంథాంజనేయులు గారు కదా, ఆయనకి టికెట్ రావాల్సింది, ఈయనకి ఓన్లీ 15% ఉంది. సెకండ్ స్టేట్ లీడర్ కింద ఎస్టాబ్లిష్ చేస్తూ పోర్ట్రేట్ చేస్తూ ఈయన ఆయన బావమరిది గారు కలిపి ఎంత దాష్టికాయలు చేసేస్తారో ఊర్లో అన్న దగ్గర
వైఎస్ఆర్సీపీ తవ్విన చెరువులు అండ్ ఇప్పుడున్న చెరువులు కూడా కబ్జా చేసేసి ఉంగుటూరులో మొత్తం వ్యాపారం చేసేస్తున్నాడు బ్రహ్మాండమైన కథనం ఇస్తూ కూటమి నాయకుల్ని కన్సిడర్ చేయట్లేదట. అంటే జనసేన నాయకుల్ని కన్సిడర్ చేయట్లేదనో లేదా తెలుగుదేశం నాయకులను కన్సిడర్ చేయట్లేదని. అంటే ఇందాక బాల్కోట గారు బాగా చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు జీరో కరప్షను జీరో అన్న దగ్గర ఎక్కడ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఆయన మీద చర్యలు ఉంటాయన్న దగ్గర మనం ఎవరంటే మన మిత్రుడు ప్రతిసారి వస్తారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మా డిబేట్లకు వచ్చే మిత్రుడికి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఆయనతో మనం సర్దుకుని పోవాలని నచ్చకపోతే వెళ్ళిపో అన్న ఉదంతం ఇవాళ ఉంగుటూరు ఎమ్మెల్యే గారు. అంటే వీళ్ళు పులి తన పిల్లలు తిన్నట్టు పవన్ కళ్యాణ్ గారితోనే ఈ పని చేయించే, ఎందుకంటే ఆయన నిజాయితీపరుడు కాబట్టి వీళ్ళ మీద అవినీతి భారాలు వేసి క్రిస్టల్ క్లియర్గా వీళ్ళ గ్రౌండ్ క్లియర్ చేసుకోవడానికి ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు దీని మీద చెప్పనండి ఒకసారి. ఉంగుటూరు ఉదంతంలో ధర్మరాజు గారి మీద ఈ విధంగా అభియోగాలు 25 నిమిషాల ప్రోగ్రామ్ సార్ అది. అంటే వీళ్ళకి నచ్చకపోతే వీళ్ళే తెలుగుదేశం నుంచి తెచ్చి ఆయన సెకండ్ లీడర్ని జనసేన ఎత్తికి పెట్టారు. కానీ ఇవాళ జరుగుతుందంతా జనసేన మీద అభాండం మోసే కార్యక్రమంకి వస్తుంటే కీర్తనమ్మ గమనించండి ఆ వార్తలు. ఎందుకంటే సీరియస్గా ఒకటి చెప్తున్నాను, ఉంగుటూరు ఉదంతం ఒకటి, తర్వాత మన ఈయన బొలిశెట్టి శ్రీనివాస్ గారిది, ఈ రెండు కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడగానే ఫస్ట్ ప్రయారిటీలో యాక్షన్ తీసుకుంటారు ఆయన. ఓకే, నష్టపోయింది ఎవరండి? కీర్తన గారు వాళ్ళ బామ్మర్ది గారు ఏకంగా షాడో ఎమ్మెల్యే అట. ఓకే కీర్తన రెస్పాండ్ అవ్వండి. నేను చూపిస్తాను, వీడియో ఉందమ్మా నీకు. అమ్మ కీర్తన ఒక్కసారి నీకు చూపిస్తూ ఉంటాను, నువ్వు మాట్లాడు, నేను డిస్టర్బ్ కూడా చేయను, నువ్వు జస్ట్ వాయిస్ కూడా లేకుండా చేస్తాను నేను, నువ్వు మాట్లాడమ్మా. చూపించండి, నేను చూపిస్తాను ఒక్క నిమిషం. సరే ముఖ్యంగా సార్ ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక మీడియా పర్సన్ కూడా అడిగారు, రాజకీయ పార్టీలలో తప్పులు చేసే వాళ్ళు ఉంటారు సార్, అందరినీ మనం ఇట్లా సస్పెండ్ చేసుకుంటూ పోతే ఎలా అంటే కూడా నేనైతే ఉపేక్షించను అని క్లియర్ గా చెప్పారు. అంటే వేరే పార్టీలకి జనసేనకి చాలా డిఫరెన్స్ ఉంటది. అక్కడ హత్యలు చేసినా లేదు, డోర్ డెలివరీలు చేసినా, మానభంగాలు చేసినా, ఇంక ఏమి చేసినా అక్కడ ప్రోత్సహిస్తున్నారు. అక్రమ నేర చరిత్ర ఉన్న వాళ్ళే అక్కడ మెయిన్ గా మినిస్టర్లుగా ఎమ్మెల్యేలో 20 అవుతున్నారు. జనసేన పార్టీలో అలాంటి ప్రోత్సహించదు, అవినీతి రహిత పాలన అందించాలన్న ఇంటెన్షన్ తో జనసేన పార్టీ ముందుకెళ్తా ఉంది. సో నిజాలు వీళ్ళకి చెప్పే కన్నా పార్టీ అధిష్టానం దృష్టికి ఎప్పుడో వెళ్తూ ఉంటుంది ఇంటెలిజెన్స్ ద్వారా. ఒక్క నిమిషం వినమ్మా. ఉంగుటూరులో రాజ్యమేలుతున్న అధర్మం, ఆక్వా దందాతో అడ్డగోలు సంపాదన, అక్రమార్జనతో కోట్లకు పడగలెత్తిన జనసేన ఎమ్మెల్యే, ఎంత కదా స్క్రీన్ పై దర్శకత్వం, ఎమ్మెల్యే ధర్మరాజు తీరుతో విసిగిపోయిన జన సైనికులు. ఈయన తెలుగుదేశం నుంచి వచ్చాడు, విసిగిపోయింది మళ్ళీ జన సైనికులు. కీర్తన గారు సార్ నిజాలు ఒక టీవీ ఆర్టికల్లో వచ్చే దాన్ని బట్టి మనం ఎలా సార్ వేరే చేస్తాం నాకైతే అర్థం కాదు. మీ ఛానల్లో రేపు ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇంకొక ఎమ్మెల్యే మీద మీరు రేపేస్తారు, అంత మటుకు నిజాలు అయిపోతాయా? అంటే అక్కడ వాస్తవాలు ఏంటి, అక్కడ పోర్ట్రేట్ చేసింది ఏంటంటే నిజాలు తెలియాలి కదా. అలాంటిది ఏదైనా ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో పార్టీకి ఇన్ఫర్మేషన్ మీకన్నా ముందే వెళ్తుంది సార్, వాళ్ళకు కూడా ప్రెస్ నోట్ వస్తుంది. సో ఇక్కడ ఒక టీవీ ఛానల్ ప్రత్యేకించి చెప్తుంది, రేపు ఎన్టీవీ ఒకటి చెప్తుంది, సాక్షి ఇంకొకరు ఎమ్మెల్యే గురించి చెప్తుంది, లేదు ఇంకొక యూట్యూబ్ ఛానల్ వచ్చి ఇంకొకరి పేరు చెప్తుంది. అది వాస్తవాలు ఎలా అయితే? ఇక్కడ ఇదే డిబేట్ లో మనం ఇక్కడ కూర్చొని ఉంటేనే నాతో కేసు ప్రసాద్ అన్న గారు ఏం చెప్పారు, అమ్మ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఒక దాడిని కార్యవర్గం జరిగిందని నీకు తెలిస్తే దాడిని ఖండించకుండా దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడిన వాడు ఒక గొప్ప పొలిటీషియన్ అవుతాడా? అంటే మన డిబేట్ లో కూర్చొని కేసన్న గారు ఒక అనలిస్ట్ గా వచ్చి అది భుజాన్ని వేసుకొని చెప్తున్నాడు. ఆయన నేను నీకు ఉన్నది ఎక్కడ క్లారిఫై చేశా. ప్రేరేపించడం అంటే ముందు చెప్తే ప్రేరేపించడం, ఆ తర్వాత చెప్పిన దానికి ఏంటంటే సమర్థించడం. ఈ రెండింటికి తేడా చేసుకో. సమర్థించారు, అదే చెప్తున్నాను, వాళ్ళని ఆయన సమర్థించాడు. ఇక్కడ ఈయన కూడా ప్రొవొకేషన్ అండ్ కాంటెస్ట్ రెండింటికి డిఫరెన్స్ చెప్పారు. ఓకే, అంటే సమర్థించడానికి వాడేమైనా పిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టుకొని వచ్చాడా? అదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిందండి. సర్లే నా సినిమా మంచిగా ఉంటే మంచిగా ఆడితే చూడొచ్చు, లేదంటే ఈ ట్రోలింగ్ మనకెందుకంటే మన పని మాట్లాడండి. మీరు చెప్పిన అంత ఇది ఉంటే ఇస్తానండి. ఒక మాట అందిస్తా, కీర్తన గారికి ఒక మాట అందిస్తా, అందించండి. మీరు ఒకటే కదా, తెలుగుదేశం వాళ్ళు లేరు కదా, న్యాయం మీరు చేయండి. కిరణ్ రాయల్ గారు తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? నేను చెప్తుంది అదే కదా, తీసి పక్కన పెట్టాడు. కంకిపాడులో కోడి పందాలు రాస్తే పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ పెడితే
ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని తీసేశాడండి. ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోవడంలో మిన్నకుంది. కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఏది ఆయన దృష్టికి వచ్చినా కూడా చర్యలు తీసుకోకుండా ఉండడండి. పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఏది అనిపిస్తే నోటి మీద అదే మాట వస్తుందండి. కేఎస్పీ ఓకే ప్రసాద్ గారు నవ్వమాకండి. రైట్ ఓకే ఏం చెప్పింది అదే కదా. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎడదీసి ఓకే, ఏదైనా ప్రతిస్పందన చేస్తుంది జనసేన పార్టీ. కీర్తన రెస్పాండ్ అవ్వండి. ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో రియాక్ట్ ఒక్క నిమిషం అవ్వండి. చెప్పాను నేను. కీర్తన రెస్పాండ్ అవ్వండి. సరే, అదే చెప్పేది. ఇక్కడ మన అనలిస్ట్ గా వచ్చిన వ్యక్తులు కూడా ఒక హత్య రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని ఏకంగా ఆయన దాడిని ఖండించకుండా సమర్థించాడు అనే విషయాన్ని కూడా పోర్ట్రేట్ చేసుకోకుండా ఆయన ఖండించలేదమ్మా, కానీ సమర్థించాడు. అది కూడా డేంజరస్ కదా సమాజానికి. నువ్వు ఒక వ్యక్తి తప్పు చేస్తే అమ్మా ఇది తప్పు, ఇది చేయకూడదని చెప్పకుండా వాళ్ళ కార్యవర్గానికి మీరు షుగర్ వస్తాయి అన్న, మీరు డిఫరెన్షియేట్ చేయడంలో కరెక్ట్ గా చేయండి. సోషల్ మీడియా దాడికి వ్యక్తిగత దాడికి సోషల్ మీడియా కూడా నెక్స్ట్ లెవెల్ అదే ఉంటుంది. సోషల్ మీడియాలో కత్తులు పడుచుకుంటారా? ఆడవాడు ఎక్కువ మీరు దాడి చేశారు సార్ అంటుంటే పార్టీ ఆఫీసుని బద్దలు కొట్టాడని అతనే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా నా వాళ్ళు దానికి ముందు పట్టాభి గారు మాట్లాడిన మాట ప్రొవకేషన్ జత విను. అలాగే సోషల్ మీడియాలో ప్రొవకేషన్ కి తిప్పి కొట్టండి, ఇది ప్రొవకేషన్. ఓకే ఓకే ఓకే, అప్పుడు తర్వాత జరిగి ఇన్వర్టబుల్ సిచువేషన్ మాట్లాడండి. మీరు అవకాశం ఇచ్చాను, మళ్ళీ మీరు క్రాస్ టాక్ చేస్తారు, మళ్ళీ ఇస్తాను. ఒక నిమిషం మాట్లాడమండి. వినేవాళ్ళు నిజంగా ఎంత అవమానంగా ఫీల్ అవుతారంటే ఒక అనలిస్ట్ గా మీరు వచ్చి ఇలా సమర్థించడం అయితే కరెక్ట్ కాదు సార్. ఒక వ్యక్తి భౌతికంగా దాడికి గురి చేసి పార్టీ ఆఫీస్ ని తగలబెట్టే స్థాయికి వెళ్తుంటే దాన్ని తెలిసి కూడా అవును నా కార్యవర్గానికి బీపీలు వస్తాయి, నన్నేమనంటే దాడికి పాల్పడతారు ఒక బహిరంగ స్టేట్మెంట్ ఒక బాధ్యత పదవిలో ఉన్న సీఎం చాలా మంది ఉన్నారు అక్కడ. ఓకే ఓకే, ఖండించకుండా సమర్థించి పవన్ కళ్యాణ్ గారు నన్ను సోషల్ మీడియా ద్వారా ట్రోలింగ్ చేస్తున్నారు, ఈ సినిమాని తప్పుగా తీసుకుపోతున్నారు, ఇది భవిష్యత్తులో మంచిది కాదు, మీరు ఆన్సర్ చేయండి, నెగటివ్ కామెంట్స్ ఇట్లా చేయడం తప్పు అని వాళ్ళని ప్రతిఘటించి మాట్లాడండి అంటే ఇది తప్పంట. సోషల్ మీడియా ట్రోలింగ్ కి వ్యక్తిగతంగా దాడికి పాల్పడడానికి ఎలా కంపేర్ చేస్తారు? అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భారతి రెడ్డి గారి పైన ఒక చిన్నపాటి ట్రోలింగ్ జరిగితే అప్పుడే మహిళా కమిషన్ స్పందించింది, సదరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఓకే సురేష్, అది తప్పు కాదా? సోషల్ మీడియా ట్రోలింగ్ జరిగింది కూడా అప్పుడు ఎందుకు ఆడపిల్లల మీద ఎవరు చేసినా తప్పు తప్పు. ఓకే ఓకే సురేష్ రెస్పాండ్. మా మీద కూడా జరుగుతుంది, మేము కూడా కంప్లైంట్ జనసేన వాళ్ళతో వచ్చిన సమస్య ఎప్పుడు కూడా ప్రతిసారి ఒకటే, వాళ్ళు ఎంతసేపు మేము పట్టుకున్న కుందేళ్ళకి 2 కాళ్ళు అంటే 2 కాళ్ళని వింటేనే అది ఆనందపడతారు, లేదనుకోండి ఏం మాట్లాడతారో ప్రజలకు అర్థం కాదు, మాకు అర్థం కాదు. ఇప్పుడు సమాధానం వాళ్ళే చెప్పేస్తారు, దానికి జవాబు వాళ్ళే చెప్పేస్తారు. ఇంతకుముందు కీర్తన గారి మాటల్లో 2 అంశాలు తీసుకుందాం. ఎవరో టీవీలో ఏదో ఆర్టికల్ వస్తే దాన్ని కన్ఫర్మ్ చేసుకొని మనం మాట్లాడుకునేస్తే ఎట్లా? మరి ఈ జనసేన వాళ్ళు పొద్దున్న లేస్తే బాబాయ్ హత్య అనేది టీవీ ఛానల్లో వచ్చిందే కానీ ఎవరైనా కన్ఫర్మ్ చేశారా? 1,00,000 కోట్ల అవినీతి అనేది టీవీ ఛానల్లో వచ్చిందే కానీ ఎవరైనా కన్ఫర్మ్ చేశారా? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంత అవినీతి చేశారని టీవీ ఛానల్ ఎల్లో మీడియా వార్తలే కదా, ఎక్కడా కానీ దానికి రుజువైన ఆధారాలు కానీ ధర్మాసనంలో కానీ ఎక్కడ వచ్చింది లేదు. సురేష్ మరి ఇంకొకటి ఏంటి, అనిల్ యాదవ్ మీకు దగ్గరే కదా, ఏంటి చెన్నైలో ఉన్నాడు ఆయన? చెప్తాను సార్, అది కూడా చెప్తాను. ఆయన ఏం లక్షణంగా రాజకీయాలు చేస్తున్నారు, ఎక్కడికి పోలా ఉన్నారు. 2వ అంశం, కీర్తన గారు చెప్పినటువంటి మాటలు ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు అది పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆయన సపోర్ట్ చేశారు అని, దాని వెనకాల పరిణామాలు ఈవిడ గారికి తెలియదు కాబట్టి ఏంటంటే అది మాట్లాడుతోంది. ఇప్పుడు 2020-21లో ఆంధ్రజ్యోతి ఎన్టీవీ వాహనాలని పవన్ కళ్యాణ్ అభిమానులు హైదరాబాద్ లో ధ్వంసం చేశారు. ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు అదే ఆంధ్రజ్యోతి వాహనాలని ఎన్టీవీ వాహనాలని ఈ విధంగా ధ్వంసం చేశారు తప్పు అని ఎక్కడైనా కనీసం ఖండించారా? మారకండి, వాళ్ళు పొత్తులో ఉన్నారు. మా బాలకోట గారు కూడా దీన్ని ప్రతిస్పందించారు. వీళ్ళు రీతులు ఉన్నది ఎదుటోడికి చెప్పడానికి పాటించడానికి కాదు అన్నటువంటి విధంగా వీళ్ళు మాట్లాడితే ఎలా అంటే టీవీ ఛానల్లో వచ్చిన వార్తలు మాకు మాత్రం నిజమని వేస్తారు, దాడులు వీళ్ళు చేస్తే మాత్రం మా వాళ్ళు భావావేశానికి లోను కాకూడదు. వీళ్ళు ఆంధ్రజ్యోతి ఛానల్ వాహనాలను పగలగొట్టినా ఎన్టీవీ వాహనాలను పగలగొట్టినా అది చాలా ఆనిముత్యమైనటువంటి ఘటన.
ఉండండి, సమర్థించి మాట్లాడడం ఉండండి, మా తప్పంటున్నావు. వివరణ ఇవ్వనివ్వండి. మళ్ళీ ఇంకో మాట అన్నారు. ఇంకో మాట ఏంటి? అసలు నాయకత్వం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గొప్ప, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గొప్ప. అసలు ఇది వినడానికే ఇబ్బందిగా ఉంది. నక్కకి నాగలోకానికి మీరు ముడిపెట్టినట్టున్నది. చెప్పేది కూడా విన్నాను. నాయకత్వం మేము అంటే కూడా పవన్ అనుకుంటున్నాం. కళ్యాణ్ గారిది ఏమో నక్కకి చరిత్ర నాగలోకానికి మీరు ఊడికి కంపేర్ వస్తది. చేస్తే మాకంత చిత్త సిల్లీగా మహాప్రభు అనిపిస్తుంది. అని వస్తది. నీ మాకు బాంచం కూడా దొర అని సిల్లీగానే వస్తది. అనిపిస్తుంది. గీతాపదేశం అదే చేస్తుంటే జగన్మోహన్ మాకు రెడ్డి అంటే ఒంటరిగా పోరాటాలు చేసినటువంటి చరిత్ర వస్తది. ఎవరితో దానికి నాయకత్వంతో మీరు ముడిపెడతారా? పోరాటం చేసింది. అసలు ఏమైనా చరిత్ర ఉందా? నాయకత్వ చరిత్ర పవన్ కళ్యాణ్ గారికి ఉందా? చిత్తం మహాప్రభు, బాంచన్ మహాప్రభు, ఇవి ఉన్నాయి. రాబోయే భావితరాలు గుర్తిస్తారు. మీరు మా తాతలు ముత్తాతలు దిగి రావాలన్నారు. మా పిల్లలు నిలదీస్తారు. మా పిల్లల తాలు మీకు అయినా కానీ ఒకటి, మీరు ఏం చేశారు చరిత్ర? ఈరోజు అధికారంలో ఉన్నారు కదా, ఏమన్నా ఉద్ధరిస్తున్నారా చెప్పండి. పోనీ 14 నెలలైంది. 14 నెలల కాలంలో ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఏదన్నా ఉంటే చెప్పండి. ఆయన గతంలో చెప్పి రైతులకు మోసపోయారన్నాడు. ఉండండి మేడం, చెప్తాను ఉండండి. మీరు ఇందాక నేను మొదట్లో అడిగిన ప్రశ్న ఒకటి చెప్పలా, ఒక సంక్షేమ పథకం గురించి మీరు ఆన్సర్ చేయాలా. రెండోది సార్, ఇక్కడ జనసేన వాళ్ళు ప్రతి చోట వాళ్ళు ఎంతసేపు వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ ని ప్రజల మీద రుద్దడానికి వస్తారు తప్ప వాస్తవ పరిస్థితుల్లో మాత్రం అవేముండదు. మీకు ఎంతసేపు ఆ ఎల్లో ఛానల్ డిబేట్ లో కూర్చొని మీరు ఏకపక్షంగా మాట్లాడుకొని అవే అలవాటైపోయింది. మీకు ఎదుటోళ్ళ ప్రశ్నలు, సమాజం నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు తెలియవు. ఎందుకంటే పోనీ సుగాలి ప్రీతి అని గొంతు చించుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ప్రతిపక్ష పార్టీలకి సిట్లు వేస్తున్నారు, ప్రత్యేక అధికారులు వేస్తున్నారు, ప్రత్యేక అరెస్టులు, దానికి జైలు శిక్షలు, సిబిఐలు, సిట్టులు జరుగుతున్నాయి. మీరు అధికారంలో ఉన్నాడు కదా, ఆయన డిప్యూటీ సీఎం కదా, సుగాలి ప్రీతి కేసు తీసుకొని వచ్చి పునర్విచారణ చేయొచ్చు కదా. ఆయన వల్ల అవుతుందా? మాటలకి చేతలకి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందంటే ఇదే. ఆయన మాటలు కోటలు దాటుతాయి, చేతులు జోబుల నుంచి కూడా బయట రావు. ఆయన ఒక కథానాయకుడు భావించాం. కథానాయకుడులో హాస్య నాయకుడు తప్ప ఇంకా నాయకుడు లేడని తెలిసింది. సొంత బాబాయ్ హత్య కేసులో ఆయన అధికారంలో ఎలాంటి మాటలు మాట్లాడారు, ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఎలా మాట్లాడారు, ఆయన అధికారంలో బాబాయ్ హత్య ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. కాదు సురేష్ నాకు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. ఇప్పుడు నడుస్తున్నా ఒక నిమిషం అండి. కీర్తన గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక నిమిషం కీర్తన 1 minute వెయిట్ చేయండి. సురేష్ నాకు సురేష్ వినాలి. సురేష్ ఒక్క మాట వినండి, టైం తక్కువ ఉంది. ఏంటి ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నాడు? చెన్నైలో ఉన్నారని ఈయన కన్ఫర్మ్ చేస్తున్నాడు. నిజమా? అజ్ఞాతంలో ఉన్నారని కొంతమంది అంటారు. చెన్నైలో వ్యాపారం చేసుకుంటారు. చెప్పిన మాటలన్నీ ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ వర్షాలన్నీ నిజం అనుకుంటారు. కాబట్టి మేము వివరణ ఇకపోతే దానివల్ల జరిగే ప్రమాదం, గత ఎన్నికల్లో కూడా మాకు జరిగిన ప్రమాదాలు అవే. ఇలాంటి సొల్లు కబుర్లన్నీ వినేసి జనాలపైన రుద్ది అవి వాస్తవాలు అనుకుంటారు. ఇందాక బాలకోటయ్య గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా హత్య చేశారా, అవినీతి చేశారా, ఇంకోటి చేశారా అంటారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన అతి పెద్ద ఘోరాతి ఘోరమైన అవినీతి చంద్రబాబు నాయుడు గారు పంచం చేరడం. దానికి మించిన తప్పు ఉంటుందా? ఆయన నొట్టనే చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారు అంత అత్యంత అవినీతి పడి ఈ దేశంలో లేడు, ప్రపంచంలో లేడని. సరే, నేను అడిగిందని సమాధానం రాలేదు నాకు. అది తప్పు కదా. ఓకే నేను అడిగిందని సమాధానం చెప్పండి. ఎక్కడున్నాడు ఆయన? ఏ వ్యాపారం చేస్తున్నాడు? అనిల్ గారు వాస్తవంగా నెల్లూరులో ఆయన పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. అడపదడప ఆయన చెన్నైకి వెళ్ళడము, ఆయన వ్యాపారాలు ఏం సార్, మేమంతా కూడా ఇలాగా అవినీతి చేసి లేదా మాకేం ప్యాకేజీలు రావు కదా, మేము రాజకీయాలు చేసుకోవడానికి. మాకేమైనా ఇంటికి ప్యాకేజీలు పడతా ఉంటే మేము ఎవరిచ్చారండి ప్యాకేజీలు? ఇంటికి ప్యాకేజీలు వస్తాయా? చెప్పండి, మేము ఇంట్లో ఎవరు బెట్టింగ్ యాప్స్? మేము కష్టపడాలా? మేము మా కష్టపడంతో వచ్చిందంతా మేము ఏదో ఖర్చులు కాదు. బెట్టింగ్ యాప్స్ ఎవరండి? మీరు మళ్ళీ ఇంకొకటి ఏదో రాజేస్తున్నారు. ఎవరు వేస్తున్నారు బెట్టింగ్ యాప్స్? ఎవరు చేస్తున్నారు? కీర్తన ఒక్క నిమిషం సురేష్ ఒక్క నిమిషం ఉండండి. ఏదో చెప్తున్నారు. అర్థమైంటుందిలేండి సార్, మనం ఎందుకు? సురేష్ గారికి బాగా అర్థమైంటుందిలే. బెట్టింగ్ యాప్స్ ఎవరు, బెట్టింగ్ ఎవరు ప్రమోట్ చేస్తుంటారు వాళ్ళకి ఆయనకు అర్థం అవుతుందిలేండి. ఆయన కష్టపడి ఇటుక పేర్చి ఒక్కొక్క విధంగా తాడేపల్లి ప్యాలెస్ లో మనం చూసాను సార్, షాక్ అయిపోయాను. ప్యాలెస్ అది జైలు నాకు అర్థం కాదు. వాయిస్ ఇవ్వండి అమ్మా. కథనాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడితే ఇట్లే ఉంటది. జవాబు మీరే. ఎవరు కూడగం చేస్తున్నారు? ఎవరెవరు కూడగం చేస్తున్నారు? మోహన్ రెడ్డి చేశాడు ఊడిగం, సోనియా
సోనియా గాంధీకి, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సోనియా గాంధీకి. పబ్లిక్ లో చేస్తున్నాడమ్మా ఊడిగం మీ నాయకుడు. పబ్లిక్ డొమైన్ లో చేస్తున్నాడు. చిన్న పిల్లల్ని అడిగి చెప్తాడు. చెప్పండి తెలియకపోవచ్చేమో, నీకు అంత తెలియట్లా. పబ్లిక్ లో ఊడిగం చేస్తున్నాడు, పబ్లిక్ లో చేస్తున్నాడు. 15,000 కోట్లు కాపులకి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు నిలదీమను, దమ్ముంటే అడగమను. 14 నెలలు ఎందుకెళ్ళదని, అది ఊడిగం కాదా? దమ్ముంటే మోడీ గారిని నిలదీయమని చెప్పు. దమ్ముంటే నిలదీయమని చెప్పు. జగన్మోహన్ నిలదీసేటువంటి దమ్ముందా? నాయకుడికి ఓకే పర్సనల్ అటాక్ చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ కీర్తన గారు చేసిన పాలనందుకు. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ బాలకోట గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.